ఎత్తండ్రా, ఎక్కడ చెత్త అక్కడ ఎత్తేయండి. అసలే చెత్త ఎదవలు పెరిగిపోతున్నారు. అందం చందం లేని మూడు మంచం నిండా ఉన్నట్టు పనికిరా చెత్త అంతా కుండి నిండిపోతుంది. ఈ చెత్త నాయల్నింటిలో వచ్చారు. ఒరే ఎదవా ఎత్తరా. బాగున్నావా? బాగున్నాను బాబా. ఏంటి బాబా ఇలా వచ్చారు? ఏమి లేదురా, మన శ్రావణే లేదు, కనిపించడం లేదుగా, దానికోసం వెతుకుతున్నాం. నీకేమైనా కనబడిందా అని. అయితే మనకు రోడ్డే సరిగ్గా కనబడదు. ఆ పిల్ల ఎక్కడ కనపడదు బాబాయ్? అది ఎక్కడన్నా కనబడితే చెప్పరా, తాళి కట్టాలరా దాని మెళ్ళో. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టుకున్న ముంతంత గొప్పని. ఇప్పుడు ఎదుకేమి లాభం? చెత్త తిరుగుడు తప్ప. అది కనబడితే చెప్పరా, 4 రోజులు ఇక్కడే ఉంటాం. వస్తా. 60 రూపీస్ స్పేర్ చేస్తారా తమ్ముడు? ఇవ్వరా. ఏంటిది అంత ఊరు మీ ఎంతైనా కురిసిందని 10 రూపాయల ఉంచరా. పని చూసుకోరా, వస్తాం. అంచు డాబే గానీ పంచు డాబు లేదా? అది కాదండి, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, ఇద్దరి మధ్య ఏదో డెవలప్ అవుతుంది అనుకుంటే ఆఫ్టర్ సూర్య అంతా ఎబ్బరి పెట్టుకుని వెళ్ళిపోయిందండి. ఇదిగో బాధపడకయ్యా, నీకు నేను ఎప్పుడో చెప్పాను, మనకంటే ప్యూన్కే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అవునండి, ఈ టీలు టిఫిన్లు అందించడంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ డెవలప్ అయిపోయి ఉంటుంది. ఇలా సెటిల్ అయిపోయి. ఇదిగో ఆఫీసులో చాలా మంది ఉన్నారు, నెక్స్ట్ టైం బెటర్ లక్. మోనికా వేర్ ఇస్ ద ఫైల్? సార్ బాస్ రమ్మంటున్నారండి. ఎందుకు? ఏదో కొంచెం కోపంగానే ఉన్నారండి. సార్ పిలిచారంట. మీకు సారీ చెప్పాను కదండి. కంప్లైంటా? ఏమిటి దాదాగిరి చేస్తున్నావుట? అది కాదు సార్, చెప్పాను కదండి సారీ మీకు. అమ్మాయి ఎవరో తెలుసా? నా ఒక్కగానొక్క కూతురు. నువ్వు చేసిన పనికి ముందు కోపం వచ్చింది కానీ పెళ్లి చేసింది మన స్టాఫ్కే కదా అని ఊరుకున్నాను. పద, మా అమ్మాయిని మన స్టాఫ్ అందరికి పరిచయం చేయాలి. మై డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి నా కూతురు, పేరు సంజన. ఎవరికి షేక్ హ్యాండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్య యూఎస్ఏలో ఎంబీఏ చేసి 2 నెలల క్రితమే ఇండియాకు వచ్చింది. రామ్నగర్లో ఉన్న మన సబ్ బ్రాంచ్ చూసుకుంటోంది. ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, మన స్టాఫ్ లో ఎవడ పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపి ర్యాష్ గా మాట్లాడకుండా ఉండాలని. వెళ్ళండి, వెళ్ళి ఎవడ పోరాడు చూసుకోండి.